నేను ఫస్ట్ నుంచి కూడా మేము కానీ బూచేవాళ్ళ కుటుంబం కానీ ప్రెస్ వాళ్ళన్నా పాత్రికేయులన్నా ఎలక్ట్రానిక్ మీడియా విలువలతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు గౌరవించి ఎప్పుడు సహాయం చేస్తూ ఉన్నాం. కానీ గత 3 రోజుల నుంచి ఒక పేపర్ జ్యోతి పేపర్ ఫస్ట్ నుంచి రాసేది జెడ్పీనే లక్ష్యం, నెక్స్ట్ పేజీ చేంజ్ అవుతున్న క్యాడరు జెడ్పీ లక్ష్యం, నిన్న వెళ్ళామా విన్నామా అంట. దీంట్లో కూడా జెడ్పీ చైర్మన్ విషయం. జగన్మోహన్ గారు పుణ్యమని మేము మా జెడ్పీడీసీలు అమ్మ జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మొత్తం 56లో ఒక్కటి ఎలక్షన్ జరగలేదు, 50 జెడ్పీడీసీలు ఉన్నాయి. దాంట్లో ఎలక్షన్ల ముందు 4-5 జెడ్పీడీసీలు వెళ్ళారు, కొన్ని వాళ్ళ పరిస్థితుల ప్రకారం వెళ్ళారు, మేము అనలే. దాని తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మేము ఎలక్షన్లు అంతా జెడ్పీడీసీలో మీటింగ్ వేసుకొని మేమందరం ఒక ఆహ్లాదకరమైన ఒక ప్రాంతానికి విహారయాత్రకు వెళ్దామని ఆ రోజు అనుకున్నాం. మా సొంత డబ్బులతో మేము జెడ్పీడీసీలను తీసుకెళ్ళి మేము టూర్కి పోతే అసలు నీ ప్రాబ్లం ఏదో నాకు అర్థం కాలే. మా డబ్బులు మేము ఖర్చు పెడతాం, నీ డబ్బులు కాదు కదా. మా డబ్బులతో మా జెడ్పీడీసీలని మా పార్టీ క్యాడర్ని విహారయాత్రలు తీసుకెళ్తే నీకు ప్రాబ్లం ఏంది? అది కూడా డ్రామాని, అది కూడా రాజకీయం అని చేస్తాడు. మళ్ళీ నేను రాస్తుంటాడు. నేను ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మా క్యాడర్కి మేము మా రీజనల్ కోఆర్డినేటర్లు కారుము నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పార్లమెంటు పరిశీలకులు, మేమందరం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీలో పోయి మేము కార్యకర్తల క్యాడర్కి భరోసా ఇచ్చే కార్యక్రమం పెడితే దాన్ని కూడా జెడ్పీ చైర్మన్కి లింక్ పెడతారు. మేము ఆ క్యాడర్తో మాట్లాడడం కూడా సమస్య అయిపోయింది. దాంట్లో మళ్ళీ మా అక్కడ వాళ్ళ అభ్యర్థులకి భోజన వసూలు కూడా మేమే అరేంజ్ చేస్తున్నామంట. ఏమనుకున్నారు అసలు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడుగా ఇప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నాం. భోజనాలు ఎంతమంది వేల మందికి సప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టి కార్యకర్తల కోసం ప్రజల కోసం అండగా ఉండి ప్రతి ఇన్ఛార్జి వాళ్ళు సొంతగా ఖర్చులు పెట్టుకొని వాళ్ళ పార్టీ క్యాడర్ను పోషిస్తుంటే మేము పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇటువంటి రాతలు, దరిద్రపు రాతలు దయచేసి మానుకోవాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా నిన్న మేము ఎంపీపీలు జెడ్పీడీసీలు అందరూ మేము ఫోటోలు తీసుకోవాలి, మా సమస్యలు తెలియజేయాలని చెప్పేసి జగన్మోహన్ గారిని మేము అడిగితే ప్రతి జిల్లా నుంచి కూడా అందరూ ఉమ్మడి జిల్లాల నుంచి కూడా జగన్మోహన్ కలిసి వాళ్ళ సమస్యలు తీసుకోవడం కోసం నేను కలవడం జరిగింది. వెళ్ళామా విన్నామా అంట. జగన్మోహన్ గారు క్లియర్గా ఆయన సందేశం చెప్పిన తర్వాత సుమారుగా 4 గంటలు ప్రతి కార్యకర్త సమస్యలు వింటూ, ఏమైనా సోషల్ మీడియా కార్యకర్తల సమస్యలు ఉన్నాయా, ఎంపీపీల సమస్యలు ఉన్నాయా, జెడ్పీడీసీల సమస్యలు ఉన్నాయి, మండల క్యాడర్ అందరితో సుమారు 4 గంటలు ఆయన స్వయానా కూర్చొని 250 మంది 4 గంటలు స్పెండ్ చేశాడు. ఏ ముఖ్యమంత్రి ఎక్స్ సీఎం అయినా ఇంతసేపు కార్యకర్తలతో ఎప్పుడు గడపల నిలబడి మాకే ఆశ్చర్యం వేసింది. అంతలోన మా ఎక్స్ సీఎం గారు, మా పార్టీ ప్రెసిడెంట్ గారు క్యాడర్ కోసం టైం కేటాయిస్తే ఆయన వినలేదంట, ఆయన మాటంట. జగన్మోహన్ గారు ఎప్పుడు పేద ప్రజల కోసం కృషి చేస్తూ ఉంటాడు, క్యాడర్ కోసం సహాయం చేస్తాడు. దాంట్లో కూడా మళ్ళీ మా జెడ్పీ చైర్మన్లు కాకపోవడం కోసం జెడ్పీసీని రాశాడు. 3 రోజులు రాసి ఇంక రేపేం రాస్తా? ఇంక ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలు ఉన్నాయి, కరెంట్ సమస్యలు ఉన్నాయి, రైస్ మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది, అధికారులు పోలీసు వాళ్ళు సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు. ఇన్ని దయచేసి ఈ రాయండి. ఇలా లేకుండా జెడ్పీడీసీలు జెడ్పీ చైర్మన్ అంట. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అదే సీట్లో కూర్చుంటాం. ఏదో నువ్వు టీడీపీ పక్షాన్ని నువ్వు పోరాడుతున్నట్టున్నావు, ఇంకా 9 నెలలు ఉంది, అవిశ్వాసం పెడతాను. చెప్పాల్సింది వాళ్ళు, నీకెంత ఉత్తరా? నువ్వేనా ఆ టీడీపీ తరపున నువ్వేం చేస్తున్నావు? అప్పుడు జ్యోతి పేపర్ అని తీసేసి టీడీపీ పేపర్ అని రాసుకో, లేదంటే కూటమి పేపర్ అని రాసుకో. వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దయచేసి ఒక బాధ్యతగా ఉన్న పత్రికలు నడిపేవాళ్ళు, ఓ సంస్థలు నడిపేవాళ్ళు నీట్గా పద్ధతిగా రాసుకుంటే బెస్ట్. ప్రజల సమస్యల కోసం పోరాడండి. మీరు ఎన్ని చేసినా మా అమ్మని దించలేరు. మా జెడ్పీడీసీలు వైఎస్ఆర్సీపీలో గెలిచిన వాళ్ళు 1-2 తప్ప, కొంతమంది తప్ప అందరూ మా పక్షాన ఉన్నారు. నిన్న కూడా జగన్మోహన్ కలవడానికి సుమారుగా 43-40 మంది జెడ్పీడీసీలు వెళ్ళాము. ఇంకా 4-5 వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం లేక మాకు ఇన్ఫార్మ్ చేసి ఆగారు. 25 మంది జెడ్పీడీసీలు మాకున్నారు, 20 జెడ్పీడీసీలు అంటే వాళ్ళు చెప్పే బదులు నువ్వు చెబుతున్నావు ముందు ఉంటే టవల్ లేపించుకో. దయచేసి రాతలు మాకు ఇంకా ఇప్పుడు సుమారుగా 20 సార్లు రాసి ఉంటావు. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత జెడ్పీ చైర్మన్లు అవుతున్నారు, జెడ్పీసీ అవిశ్వాసం పెడతారు 20 సార్లు. ఇంకెన్నిసార్లు రాస్తుంది? 3 సార్లు కంటిన్యూస్గా రాసావు. 3 రోజులు కంటిన్యూషన్. దయచేసి ఆపి విలువలతో విశ్వసనీయతతో పేపర్ నడపాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా సమస్యల మీద అది పూర్తిగా అవాస్తవాలు రాస్తున్నాడు. ఇప్పుడు నేను పోయి
గిద్దలూరు కాన్స్టిట్యున్సీ, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ నేను పార్టీ ప్రెసిడెంట్గా నేను ప్రోగ్రాంలు పెడుతుంటే జడ్పీ చైర్మన్ల కోసం, జడ్పీటీసీల కోసం మీటింగ్ పెట్టి రాయటం ఏముంది? అది ఒకరోజు రాస్తావు, 2 రోజులు రాస్తావు, ఖర్చుకి 20 సార్లు రాసినట్టున్నాడు సుమారుగా ఎలక్షన్లు అయిన తర్వాత. ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు టీడీపీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళ మిత్రం మాట్లాడాల్సింది. ఇతనికి ఏం అవసరం ఉంది? ప్రజా సమస్యల మీద పేపర్ రాయాలి. అతను సొంత ఎజెండా పెట్టుకుని రాస్తున్నట్టుంది కానీ ప్రజా సమస్యల మీద రాస్తున్నట్టు లేదు. 3 రోజుల నుంచి జ్యోతి పేపర్లో నేను గెలిచిన తర్వాత, నేను చైర్మన్గా అయిన తర్వాత మా జడ్పీటీసీలను అందరినీ గెలిచిన సందర్భంగా అందరినీ జడ్పీటీసీలని కూడా కాకుండా వాళ్ళ ఫ్యామిలీతోటి అందరినీ మేము ఏదో ఒక యాత్రలు తీసుకుపోదామని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఏదో ఒక రాద్ధాంతంగా చేసి పేపర్లో రాయటం అది మంచిది కాదని నేను చెబుతున్నాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత కారుణ్య నియామకాలు కానీ ఏ ఉద్యోగాలైనా కూడా జిల్లా పరిషత్లో నేను ఒక్క పైసా కూడా కాదు, అస్సలు దాన్ని జడ్పీలు అంతా ఫ్రీగా నేను ఉద్యోగాలు అందరికీ ఇవ్వటం జరిగింది. ఈరోజు 56 మంది జడ్పీటీసీల్లో ఒక జడ్పీటీసీ మటుకు వదిల జడ్పీటీసీ ఎలక్షన్ జరగలేదు. అప్పుడు 55 మంది ఉన్నారు. 55 మందిలో మా ప్రభుత్వం ఉన్నంతకాలం 55 మంది జడ్పీటీసీలు మాతోటే ఉన్నారు, ఎటు పోలేదు. ఈరోజు పేపర్లో ఒకరోజు 29 మంది జడ్పీటీసీలు పోయారంటారు, ఒకరోజు 9 మంది పోయారంటారు. ప్రతిరోజు పేపర్లో చూడటమే 3 రోజుల నుంచి. నా మీద ఎందుకు ఇట్లా రాస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు? మరి ఎవరో పోయేవాళ్ళు ఎవరినో చూపించమని పోయిన వాళ్ళని టవల్ వేసుకొని వాళ్ళని తిరగమనండి పోయేవాళ్ళని. కొంతమంది బాగలేక, ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ హాస్పిటల్లో చూపించుకోవటం జడ్పీటీసీలు వాళ్ళు చూపించుకోవటానికి పోరు. అది కూడా ఒక రాద్ధాంతకం. రాలేదు, జడ్పీటీసీలు అందరినీ మేమంతా బలవంతం పొంది తీసుకుపోయామని పేపర్లు వేసారు. ఇవాళ నిన్న తాడేపల్లికి బలవంతంగా మేము జడ్పీటీసీలని అందరం మా వాళ్ళు అంతా ఎటు పోయేవాళ్ళు కూడా కాదు మా జడ్పీటీసీలు. కాతే 4-5 పోయారేం కానీ టీడీపీలోకి. మా జడ్పీటీసీలు మా వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటారు. ఎప్పుడు మేమందరం కలిసిమెలిసే ఉంటాము వైఎస్ఆర్ పార్టీకి. వాళ్ళు ఈ రాతలు మానుకోవాలని నేను చెబుతున్నాను. నా మీద ఇటువంటి రాతలు మానేసేయండి జడ్పీ మీద.